పిఎంసి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఉగాది ధ్యాన యజ్ఞం జరుపుకోబోతున్న ఈ తరుణంలో మన అరుంధతి నిత్య అన్నదాన ట్రస్టీ అయినటువంటి స్వర్ణ గారితో మనం ఇక్కడ కార్యక్రమాల గురించి ఆ వివరాల గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం, మీరు ఈ శక్తి క్షేత్రానికి ఎప్పటి నుంచి ఉన్నారు, ఎలా చేస్తున్నారు, ఆ వివరాలు చెప్పండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి అమ్మకి నమస్కారములు. ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రంలో మేము 2009 నుంచినండి ఈ స్థల సేకరణ నుంచి మేము దీంట్లో పాల్పంచుకుంటూ ఉన్నాం. ప్రతి దాంట్లో కూడా అప్పటి నుంచి స్థల సేకరణ అంతా కూడా అప్పట్లో ఉన్న ఆ ట్రస్ట్ మెంబర్ల ద్వారా మేము కూడా ఎంతో కొంత చేస్తూ అందరం కలిసే పనిచేస్తున్నాం మేడం. అప్పటి నుంచి కూడా 2018లో మేము అన్నదానం ట్రస్ట్కి జాయిన్ అవ్వడం, సారు పత్రి సారు ఇవన్నిటికీ కూడా ఆయన మమ్మల్ని అందరినీ ఇచ్చేయడం చాలా అద్భుతంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో అద్భుతమైన ఈ శక్తి క్షేత్రం దినదినంగా చాలా చక్కగా జరుగుతూ అన్ని ఉగాది ధ్యాన యజ్ఞం ఏమిటండి, మళ్ళీ పుష్కరాలు అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి మేడం. చాలా చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా చేస్తున్నారు అందరూ. అయితే మీరు 2009 నుంచి ఇక్కడ ఉన్నారంటే ఈ మన వశిష్ఠ గౌతమి గురించి మీకు ఎక్కువ విశేషాలు తెలిసి ఉంటాయి. భూమి పూజ జరిగినప్పటి నుంచి ఉండి ఉంటారు. ఆ విశేషాలు అసలు పత్రి గారు ఎందుకు ఇక్కడ ఈ స్థలంలో పెట్టాలని చెప్పారు, వాటి వివరాలు చెప్పండి. సార్కి గోదావరి అంటే చాలా ఇష్టం అండి. గోదావరి మాత అంటే చాలా చాలా ఇష్టం ఆయనకి. ఎప్పుడు కూడా ఇలా ట్రైన్లో వెళుతూ అయినా చెప్పేవారట. నందా వాళ్ళు కూర్చుంటే వీళ్ళందరూ ఇటువైపు ఇలా ట్రైన్ ట్రాక్ ఇటు ఉంది కదండి, రాజమండ్రి ట్రైన్ ట్రాక్, ఈ ట్రాక్లో వెళ్తూ అనేవారట, ఇక్కడ ఒక పిరమిడ్ వస్తుంది అయ్యా, ఇక్కడ ఒక పిరమిడ్ రావాలి గోదావరికి, నాకు గోదావరి దగ్గర నాకు చాలా ఇష్టం ఈ ప్లేస్ అంటే అనేవారట. అసలు అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయేవారట, ఏంటి ఇది ఏముంది అసలు, ఇదంతా పొలాలు, ఏమీ కనపడదు, ఏమీ తెలియదు, ఎవరుంటారు అక్కడ, ఏంటి ఇలా మాట్లాడుతున్నారో అనుకునేవారట వాళ్ళంతా. అలాంటిది మరి అసలు ఎలా జరిగిందో మాకే ఇప్పటికీ కలగా అనిపిస్తుందండి. ఇంత అద్భుతంగా ఇక్కడ ఈ క్షేత్రం నిర్మింపబడ్డం, ఆయన ఆనాడు ఆయన చేసిన సంకల్పం, ఆయన కళ, ఆయన థర్డ్ ఐ అంతా కూడా ఆ విజన్ అంతా కూడా ఇక్కడ చాలా ఫుల్ఫిల్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరూ పనిలో, ప్రతి ఒక్కరూ పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు సేవాభావంతో అందరూ పని చేస్తూనే ఉన్నారు నిరంతరంగా 2009 నుంచి కూడానండి. అయితే మీ ఇంట్లో మీకు మీ కుటుంబం ఎలా సహకారం అందిస్తుందండి ఇక్కడ మీరు వర్క్ చేయడానికి? నేను 2000 నుంచి కూడా ఆధ్యాత్మికంగా చాలా తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాస నాకు లోపల నుంచి చాలా ఉండేదండి. నేను ఎన్నో సంస్థలకు వెళ్ళాను, చాలా సంస్థలకి, ఓం శాంతి ఏంటి, రవిశంకర్, అలా చాలా సంస్థలకు నేను వెళ్ళడం జరిగిందండి. అలాగే పూజలు చాలా ఎక్కువ నేను అలా చేస్తూ నాకు తెలియని అశాంతిగా నేను ఉన్న టైంలో నాకు ఒక మేడం ద్వారా నాకు ఒక బుక్ వచ్చిందండి, ధ్యాన తరంగం అనే ఒక బుక్ వచ్చింది నాకు. ఆ ధ్యాన తరంగం అనే బుక్ ద్వారా నేను ఈ ధ్యానంలోకి రావడం, తటవర్తి రాఘవరావు గారి క్లాసులు 3 రోజుల క్లాసులకు వెళ్ళడం, వెళ్ళిన వెంటనే నేను ఏం చేశానంటే అండి, ఫస్ట్గా మేము నాన్ వెజిటేరియన్ తీసుకుంటాం, అప్పట్లో తీసుకునేవాళ్ళం. మేము వచ్చి 20 years అయిందండి ఇప్పుడు మెడిటేషన్కి వచ్చి. రాగానే నేను రాఘవరావు గారి క్లాసుల నుంచి రాగానే నేను ఈ రోజు నుంచి ఇంకా నేనేమి చేయను, ఇంట్లో ఎవరికి మీరు కావాలంటే బయట తీసుకోండి అన్నట్టుగా నేను క్లారిటీ ఇచ్చేసాను అందరికీ. అలాగా ఆ రోజు నుంచి కూడా నేను క్లాసులు పెట్టడం అనేది స్టార్ట్ చేస్తానండి. ఫస్టే అంటే అందరికీ తెలియాలి అంటే నేను ఎంతో అసంతృప్తిగా ఉండేది నాకు లోపల, ఎన్ని చేసినా నాకు లోపల ఇంటర్నల్గా ఇంకా ఏదో కావాలి అనే ఆలోచనలో ఉండేదని. ఎప్పుడైతే నేను సాధన అంటే గంటలు సాధన చేసేవాడిని ఆ టైంలో ఒక 10 గంటలు అలా చేసేవాళ్ళం. ఆ సాధన వల్ల నాకు ఆ సార్ కూడా, రాఘవరావు సార్ కూడా నన్ను ఇంటి దగ్గర కూడా చాలా ఎక్కువ చేయమన్నారు. అలాంటప్పుడు నేను డోర్లు క్లోజ్ చేసుకుని చాలా ఎక్కువ గంటలు చేసేది. ఆ గంటల సాధనలో నాకు తెలియని ఒక ఆనందం నేను జీవితంలో పొందలే, నేను పుట్టిన తర్వాత అలాంటి ఆనంద స్థితిని నేను పొందాను. ఎప్పుడైతే ఆనంద స్థితి నేను పొందానో అలాగే వీళ్ళంతా కూడా అసలు ఏంటి ఇలా ఇంకా అశాంతిలో ఉన్నారు, ఇలాంటి స్థితి అందరికీ కలగాలని ఒక ఆలోచనతోటి నేను ఆనాడు నుంచి కూడా నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. స్టార్టింగే క్లాసులు స్టార్ట్ చేస్తామండి. స్టార్ట్ చేసేయడం, అలా క్లాసులు రన్ చేయడం, అలా ఇప్పుడేమో పత్రి సార్కి నేను కనెక్ట్ అవ్వడం. 2006 నుంచి కూడా ఫుల్ క్లాసెస్ అంతా వర్క్లోనే ఉన్నాం. మా హస్బెండ్ అయితే చాలా కోఆపరేషన్ అండి, ఆయన శ్రీనివాసరావు గారు చాలా కోఆపరేట్ చేస్తారు. నేను ఎక్కడికి వెళ్తానన్నా ఏదైనా సరే ఇంకా ఫుల్ ఏంటంటే మనం వెళ్ళే మార్గం చాలా అద్భుతంగా, ఇక్కడ జ్ఞానం మెయిన్ పాయింట్. ఇక్కడ ఉన్న సబ్జెక్టు నేను ఎన్నో సంస్థలకు వెళ్ళాను, ఎన్నో బుక్స్ చదివాను నేను కూడా, కానీ ఇక్కడ ఇచ్చిన నాలెడ్జ్ నేను ఎక్కడ కూడా నేను చూడలే, అంత నాలెడ్జ్ నాకు అందల.
ఇక్కడ చాలా అద్భుతమైన, నాకు బుక్స్ చదవడం చాలా ఇంట్రెస్ట్ అండి. ప్రతి బుక్ నేను ఏ క్లాస్కి వెళ్ళినా బుక్ తెచ్చుకోవడం, చదవడం, దాంట్లో నేను చూసుకోవడం, అలా నాకు బుక్ నాలెడ్జ్ వల్ల ఏంటండి ఈ మాస్టర్ క్లాసుల వల్ల అద్భుతంగా నేను తెలుసుకోగలిగాను. అలాగే కొంతమందికి తెలియచేయగలిగాను. పత్రి సార్ కూడా చాలా ఆయన అలా నిలబెట్టారండి. ఎందుకంటే కాకినాడ వస్తే మా ఇంట్లోనే ఉండేవారు. కాకినాడ ఆయన ద్వారా కూడా ఆయన క్లాసులు కూడా చాలా పెద్ద పెద్ద క్లాసెస్ అరేంజ్ చేయడం, ఇంకా అలా మూవ్ అయిపోయాం అంతే అండి. ఇంకా తెలియని కనెక్షన్ అలా మూవ్ అయిపోయాం. అలాగా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా చాలా అద్భుతంగా ఇలా వశిష్ఠ గౌతమిలో కూడా ఆయన ఎంతో చక్కగా మమ్మల్ని ఒక ఇక్కడ శంకుస్థాపన జరిగినప్పుడు అండి భూమి పూజ జరుగుతుంది. ఆ భూమి పూజ అప్పుడు మా వారు ఎక్కడో చాలా దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్న ఆయన పిలిచి రావయ్య ఇట్రా ఇలా అని చెప్పి ఆయన కొబ్బరికాయ కొట్టించారు. ఆయనతో కొబ్బరికాయ కొట్టించారు. నేను కూడా కొంచెం స్టేజ్కి ఒకవైపు చాలా దూరంగానే ఉన్నాను. ఆ రోజే మళ్ళీ నాతోటి పిలిచి జ్యోతి ప్రజ్ఞలు చేయించారు. అప్పటి నుంచి కూడా ఏదో విడదీయరాని బంధం ఉందని నాకు ఈ వశిష్ఠ గౌతమికి నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. ఈ వర్క్ అనేటప్పటికి నాకు తెలియకుండా ఒక ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహంతో ఏదైనా సరే చేయాలనే ఒక సంకల్పంతో అలా నిరంతరంగా అలా జరిపిస్తూ ఉన్నారు పత్రి సార్. మేము అలా నడుస్తూ ఉన్నాం. ఎవరికి ఏ పని అప్పగించాలో సార్ని చూసి మనందరం చాలా నేర్చుకోవాలండి. అయితే ఇప్పుడు మీరు గత 4 సంవత్సరాల నుంచి ఉగాది ఉత్సవాలకి, ఈ సంవత్సరం జరగబోయే మన ఈ ఉత్సవాలకి ఎటువంటి మార్పులు స్టేజ్ పరంగా కానివ్వండి, ఇక్కడ కార్యక్రమాల పరంగా కానివ్వండి ఉండబోతున్నాయి, ఆ వివరాలు చెప్పండి. ఈ సంవత్సరం అయితే ఇంకా అత్యంత అద్భుతం. ప్రతి సంవత్సరం అద్భుతమే. ఒక సంవత్సరం ఎలా మార్పు వస్తుందో, మనం ఎదుగుతూ పిల్లలు ఎలా అవుతారో ఈ సంవత్సరం కూడా అత్యంత అద్భుతంగా జరుగుతుందండి. ఈ ప్రోగ్రామ్ అయితే మొత్తం ప్రోగ్రామ్ షెడ్యూల్ అంతా పర్ఫెక్ట్ అయింది. మొత్తం అంతా కూడా చాలా బాగా, మామూలుగా ఉండదండి. ఇక్కడ సార్ కోరిక ఇక్కడ దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడ వచ్చి ధ్యానం చేసుకోవాలి. ఇది ఇక్కడ మొత్తం ఇండియాలోనే నెంబర్ 1గా అవ్వాలనే ఒక సంకల్పం అయింది. ఆ సంకల్పంతో ఈ సంవత్సరం అయితే అత్యంత అద్భుతంగా ఇక్కడ ప్రణాళికలన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయండి. ఇక్కడ రేపు 24 నుంచి సాయంత్రం నుంచి జ్యోతిర్ప్రజ్వల నుంచి అన్నీ కూడా మొత్తం ప్రోగ్రామ్ షెడ్యూల్ అంతా గురువుల సందేశాలు, ఇక్కడ మార్నింగ్ మెడిటేషను ప్లస్ పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు అన్నీ, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అందరు గురువులను తీసుకురావడం, మొత్తం ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా అత్యంత అద్భుతంగా జరపడానికి ఇక్కడ ట్రస్ట్ మెంబర్సు అందరూ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా నియమబద్ధతతో చాలా అద్భుతంగా జరిపిస్తున్నామండి అందరం కలిసి. ఇదంతా సమిష్టిగా చేస్తున్నాం అందరం కలిసి. ఇంత అద్భుతంగా ప్రతి ఒక్కళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయాలండి. ప్రతి ఒక్కరు ఈ పిరమిడ్ చూడని వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు చూడాలి. ఇది దేశాల నుంచి కూడా రావాలి. ఇది తర్వాత తరం నుంచి కూడా, తర్వాత తరానికి మనమంటూ ఇక్కడ ఉన్నామని చెప్పుకోగలే ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం అండి ఇది. వశిష్ఠుడు గౌతమ మహర్షి యొక్క శక్తితో నిర్మింపబడిన శక్తి క్షేత్రం ఇది. అంత శక్తి ఇక్కడ ఉందండి. ఇక్కడ నిజంగా పైకి కింగ్ ఛాంబర్కి వెళ్ళి ధ్యానం చేస్తే మొన్న ఒక రోజు మేము వచ్చామండి. ఒక 4 days బ్యాక్ వచ్చి పైకి వెళ్ళిపోయాం కింగ్ ఛాంబర్లో. అక్కడ బోల్డ్ శబ్దాలు వస్తున్నాయి. అయినా సరే ఎంత శక్తి అంటే ఇంక మాకు అసలు కళ్ళు తెరవడానికి కూడా తెరవబుద్దోలే. అంత అద్భుతమైన శక్తి ఇక్కడ నిబిడీకృతమై ఉంది. ఈ గోదావరి, అక్కడ స్నానాలు, అక్కడ గోదావరిలో స్నానాలు, ఇక్కడేమో భోజనాలు. ఇంకా ఉభయ గోదావరి జిల్లాల్లో తెలుసు కదండి అందరికీ ఇక్కడ భోజనాలు అంటే ఎలా ఉంటాయో అందరికీ. అలాగే ఇవన్నీ చాలా అద్భుతంగా, అత్యంత అద్భుతంగా ఇంకా ఎలా ఉంటుందంటే ఇంకా తర్వాత మీరే చెప్తారన్నమాట అందరూ లైవ్లో. మనకి పిరమిడ్ నిర్మాణంలో ఇప్పుడు కింగ్ ఛాంబరు, క్వీన్ ఛాంబరు ఇలా ఉన్నాయి కదండి. ఇక్కడ ఎలా ఉంది, ఆ ప్రత్యేకతలు ఏంటండి మెయిన్ మన పిరమిడ్ లోపల? దానికి చాలా ప్రత్యేకంగా ఉంది మేడం. కింగ్ ఛాంబర్ ఒక ఎనర్జీ, క్వీన్ ఛాంబర్ ఒక ఎనర్జీ, క్రిస్టల్ ఛాంబర్ ఒక ఎనర్జీ. ఇప్పుడైతే ఎనర్జీస్ పరంగా ప్రతి చోట కూడా తెలుస్తుంది. అక్కడ ఏమీ లేకపోయినా కానీ మనం కూర్చుంటుంటే ఎనర్జీస్ అన్నీ కూడా మనం ఫీల్ అవ్వగలుగుతున్నాం. ఓపెన్ మైండ్తో కనుక మనం వెళ్ళి కూర్చోగలిగితే ప్రతి ఎనర్జీని మనం ఫీల్ అవుతున్నాం. అది ఫీల్ అవ్వాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్తి క్షేత్రానికి వచ్చి వాళ్ళకి అసలు ఇంకేమీ లేదు అనే స్థితికే వెళ్ళాలన్నమాట. అలాంటి శక్తి క్షేత్రం ఇక్కడ. అది ఫ్యూచర్లో ఇంకా అద్భుతంగా ఇక్కడ వస్తుందండి. ఆల్రెడీ ఇక్కడ అంత శక్తి నిబిడీకృతం అయి ఉంది. చాలా అద్భుతంగా ఉంది మేడం. చాలా సార్ ఉన్నప్పుడు మనకి ఎలాంటి సూచనలు ఇస్తుండేవారండి? అన్నీ చెప్తూ ఉండేవారండి. ఇంక ఇలా చేయాలి, అలా అన్నీ చెప్తూ ఉండేవారు. అందరూ సమిష్టిగా కృషి చేయాలి. సమిష్టి కృషి ఏది చేయాలన్నా ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది కదండి. చాలా సంవత్సరాలు ఆయన ఆధ్వర్యం. ఇప్పుడు కూడా ఆయన ఉన్నా ఆయన లేకపోయినా ఆయన ఉన్నట్టే ఇక్కడ ప్రతి పని కూడా ప్రోగ్రామ్ అన్నీ కూడా ఆయన ఉన్నట్టే. మేము అయితే మాకు లేరనే ఫీలింగ్ కొంచెం కూడా మాకు లేదు ఇప్పటికీ కూడా మాకు. ఎందుకంటే పత్రి సార్ని తలుచుకుని మేము ప్రతి పని చేస్తాం. సార్ అంటే అంత అభిమానం. ఎందుకంటే ఆయన పక్కన తిరిగాం మేము చాలా అద్భుతంగా.
ఒకసారి తిరుపతి ప్రోగ్రామ్ ఆయన ఎంత మా కోసం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ని కూడా ప్రతి ఊర్లో కూడా ఒక్కొక్క మాస్టర్ని అలా నిలబెట్టేసుకున్నారండి. అంత అద్భుతమైన వ్యక్తి, భూమి మీద నడయాడిన ఒక భగవంతుడితో సమానం మాకు ఆయన అంటే. ఎందుకంటే ఆయన ఒకసారి తిరుపతిలో మేము ఒక ప్రోగ్రాం జరిగితే తిరుపతికి వెళ్తే అండి, తిరుపతిలో మేము లోపలికి వెళ్ళి ఆయన పిలిచారు మమ్మల్ని. మేము ఎక్కడో లోపల బయట కూర్చుని ఉంటే ఈయన మా వారు నేను బయట కూర్చుని ఉన్నాం ఒక హాల్లో, చూడడానికి సార్ని చూడడానికి వెళ్దామని చెప్పి ఒక బయట కూర్చుంటే ఆయన వాష్రూమ్కి వెళ్తూ మమ్మల్ని ఇలా చూసి ఇలా పిలిచేసి లోపలికి పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టి విషయాలు ఇవో ఈ ఏంటి పిరమిడ్ ఏంటి వశిష్ఠ గౌతమి ఎలా జరుగుతుంది, అక్కడ అంత చాలా బాగా జరుగుతుంది సార్, అందరూ చాలా బాగా చేస్తున్నారు, ఇలాగా అంత మెటీరియల్ అంతా ఫుల్గా ఉంది, ప్రతిరోజు వర్కర్స్ అన్నీ చెప్పించుకుని మొత్తం అక్కడ ఏం జరుగుతున్నాయో అన్నీ చెప్పించుకుని మమ్మల్ని దగ్గరుండి భోజనం పెట్టి మాకు పంపించారండి. అంతలాగా చాలా ఆయన మామూలుగా కాదండి, అసలు అంత అద్భుతంగా జరుగుతుంది. పత్రి మేడం ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? పత్రి మేడం వస్తున్నారండి ఇప్పుడు? వస్తున్నారండి మేడం కూడా 1 వీక్ ఇక్కడ ఉంటారండి, 7 days కూడా మేడం ఆధ్వర్యంలోనే కదండి ఇక్కడ అంతా జరుగుతుంది. మేడం అంతా కూడా ఆవిడ గైడెన్స్ ఇస్తూ ఉన్నారు, ఫోన్లో గైడెన్స్ ఇస్తూ అన్నీ చెప్తూ ఉన్నారండి. ఆ ప్రకారమే అన్నీ జరుగుతున్నాయండి ఇక్కడ. ఇక్కడికి రావాలంటే ఎలా అండి? ఏమైనా రిజిస్ట్రేషన్ అలాంటివి ఉంటాయి? ఏం లేదు కదండి, మనకు అసలు అన్నీ ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ అన్నీ కదా, మనం అంతా ఫ్రీయే కదా, పత్రి సార్ పెట్టిందే అది కదా, మనకి ఇచ్చిందే అది. ఆయన పెద్ద వరం ప్రతి ఒక్కరికి కూడా. ఈ రోజున ఏ సంస్థకి వెళ్ళాలన్నా మనం 5,000 ఇవ్వాలి, 10,000 ఇవ్వాలి, అలా ఒక రిజిస్ట్రేషన్ అలాంటివి ఉంటాయి. మనకైతే ఈ ధ్యాన మహాచక్రాలకి ఎక్కడ జరిగినా మనం ఫ్రీయే కదండి, అన్నీ ఫ్రీయే కదా. అంత ఫ్రీగా ఇక్కడ రాజమండ్రి నుంచి రావచ్చండి, అక్కడ బొబ్బర్లంక నుంచి రావచ్చు, ఆత్రేయపురం, పేరవరం అండి. ఇది వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రం. ఎక్కడికక్కడ బ్యానర్లు ఉంటాయండి. ఇప్పుడు ప్లే కార్డ్స్ కూడా అన్ని చోట్ల మొత్తం స్టేషన్స్లో బస్ స్టాప్లో అన్నీ పెడతారు. చాలా ఈజీగా రావచ్చు. ఆల్రెడీ పిఎంసి నుంచి ఫుల్గా వెళ్ళిపోద్ది ఇప్పుడు మెసేజ్. ఈ అడ్రస్ ప్రకారం మనం ఎవరైనా ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ ఈ శక్తి క్షేత్రాన్ని, ఈ శక్తి మాత్రం తెలుసుకోవాలండి. ప్రతి ఒక్కరూ తెలుసుకునే తీరాలి. ఎవరైనా వచ్చినా కానండి మళ్ళీ వస్తూనే ఉన్నారు. అంత అద్భుతంగా ఉంది. చాలా ఈ క్లైమేట్ మీరు చూసారు కదా, ఇదంతా కూడా ఎంత అద్భుతమైన ఎనర్జీ అండి. ఇలా ఎక్కడ కూర్చున్నా కూడా ఈ ప్లేసెస్లో అంత తన్మయత్వంగా వెళ్ళిపోతాం అన్నమాట అండి. అది ఇక్కడ మాస్టర్స్ కూడా క్లాసెస్ జరగడం ప్రతి నెల పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం ఇవన్నీ యాజ్ యూజువల్గా అన్నీ జరుగుతున్నాయండి. ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా సూపర్గా, ఇప్పుడు ఉగాది ఉత్సవాలు అయిన దగ్గర నుంచి ఇంకా హ్యాపీగా చాలా అద్భుతంగా జరుగుతుంది మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చూశారు కదండి స్వర్ణ గారు ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి, అసలు ఎలా ప్రారంభమైంది అన్నవి ఎంతో చక్కగా వివరించారు మనందరికీ. మరి ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞానికి మరి ఎంతమంది బయలుదేరుతున్నారు, ఎప్పుడు బయలుదేరుతున్నారు? ఇప్పటి నుంచే ఆ కార్యక్రమాని కోసం కేవలం రోజులు లెక్క పెట్టుకుంటూ అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చి ఇక్కడ ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ ధ్యానం చేసుకుంటూ జ్ఞానాన్ని పొందుతూ గోదావరి నదీ తీరంలో ఆ బోటింగ్కి వెళుతూ చక్కగా అన్నిటిలో ఉండి ఎంజాయ్ చేస్తూ ఆత్మజ్ఞానం పొంది వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మాస్టర్స్ అందరికీ, మీ అందరికీ కూడా పిఎంసి తరపున అందరి తరపున ధన్యవాదములు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.